హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈరోజు మనము 20వ పాసురంలోకి అడుగు పెట్టేశామండి. మరి మాధవి గారిని అడిగి ఈ 20వ పాసురం అర్థం, దాని పరమార్థం తెలుసుకుందాం. నమస్కారం అండి మాధవి గారు. నమస్కారం, అందరికీ నమస్కారం. ధనుర్మాసం శుభాకాంక్షలు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. చాలా చక్కగా పాడారండి. ధన్యవాదాలు. ఈ 20వ పాసురం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆండాళ్ళ తల్లి గోపికలు నిన్న అమ్మవారితో కాస్త నిష్ఠూరపోయారు. అంటే నిన్న మనం తెలుసుకున్న పాసురంలో ఆ అమ్మవారిని ఎంతసేపు మేల్కొల్ప చేస్తున్నా కూడా ఆమె లేయటం లేదు. ఇవాళ ఏం చేస్తున్నారంటే అటు స్వామిని అమ్మవారిని ఇద్దరిని కూడా కీర్తిస్తున్నారు. మార్చి ఒకరిని కీర్తిస్తూ వారి గుణగణాలను అమ్మవారి అందచందాలను వర్ణిస్తూ ఈ పాసురంలో వాళ్ళు ఆండాళ్ళ తల్లి ఒక తట్టు గోపికలు నానా తంటాలు పడుతూ ఉన్నారు. అది మనం పాసురం వింటూ దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుండి ఏ వేళ ఏ మౌన ఎనుచు మున్ముందు 30 సురల భయకంపములు బాప ప్రత్యక్షమగుచు కంటికి రెప్పగా కాచి రక్షించు వీర శిరోమణి వేగలేవయ్య ఆశ్రిత భయాఘృణి ఆలమేలయ్య పరిపంధి జన భయంకరుడైన స్వామి నిర్మలమూర్తి మన్నించి మేల్కొనవే కలధౌత కుంభ సంకాశ వక్షోజ భారం ముదాన బింబమువోని తొగరులే పెదవుల దాన లేదన జల్లి తరలాడులే గౌను దాన నీలమ్మ సిరులొల్కు లక్ష్మివే చిన్నారి నీవు మేలుకోవమ్మ మమ్మేలుకోవమ్మ వింజామరమ్ము తెప్పింపు మోయమ్మ మణిదర్పణమ్మును సమకూర్పుమమ్మ నీ పతి కన్నయ్య నెచ్చెలులేమో మంగళ స్నానముల్ మమ్ము చేయింప మందుండి నడపవే అందాల భరిణ మననోము జగతికి మంగళప్రదము మందుండి నడపవే అందాల భరిణ మననోము జగతికి మంగళప్రదము. చాలా చక్కగా పాడారండి మాధవి గారు. మరి దీని భావం, దాని పరమార్థం ఏంటో వివరించండి. అలాగే ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి గోపికలతో కలిసి అమ్మవారిని మేల్కొలుపుతూ నిష్ఠూరాలాడిందని చెప్పుకున్నాం. అంటే భగవంతుని అపరిమితమైనటువంటి భక్తితో కొలిచేటప్పుడు కొద్దిసార్లు మనం అనుకున్న పని జరగకపోతే కొంచెం నిష్ఠూరం ఆడడం అది సహజం. అంటే ప్రేమతో భగవంతుని కొన్నిసార్లు కొంచెం చనువుగా ఎక్కడున్నాడు దేవుడు అని ఇట్లా రకరకాలుగా నువ్వు అసలు ఏమి అంటే మేము పిలిచినా పలకవు ఉలకవు ఇలా రకరకాలుగా మనం సంబోధిస్తూ కొన్నిసార్లు తిట్టడం కూడా జరుగుతుంది. అట్లా వీళ్ళు ఏమమ్మా ఉలకవు, ఇంకా స్వామినే అంటి పెట్టుకొని ఉంటావా, నువ్వేమి రావా, మా చేత ఈ వ్రతం చేయించవా అని కాస్త వాళ్ళు నిష్ఠూరపోయిన తర్వాత మళ్ళీ ఆలోచించారు. ఈ గోపికలు ఆలోచించి స్వామి నొచ్చుకుంటాడేమో, అమ్మవారిని మనం నిష్ఠూరపోతున్నాం కదా అందుకనే స్వామి పలకడం లేదేమో అనుకుంటూ మళ్ళీ ఆ స్వామిని ప్రార్థిస్తున్నారు. 33 కోట్ల దేవతలను ఎప్పుడు ఏ ఆపద వీళ్ళకు ముంచుకొస్తుందోనని
అన్నిటా ముందు తానై ఉండి వాళ్ళని నడిపిస్తున్నటువంటి ఓ పరమాత్మ మేలుకోవయ్యా అంటున్నారు. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఏంటంటే తన భక్తులకు ఎక్కడ ఆపద వస్తుందో అనేటటువంటి సందర్భాల్లో తానై ఉండి ముందుండి అన్ని నడిపిస్తుంటాడు. ఇప్పుడు చాలా అవతారాలు స్వామి ధరించాడు. అవి వాటిల్లో కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 33 కోట్ల దేవతలు అనేది సంఖ్య కన్నా కూడా 33 వర్గాలు ఆ దేవతల్లో మనం చెప్తుంటాం. యక్ష, కిన్నర, కింపురుష, గంధర్వులు, ఇలా చాలా మంది చాలా రకాలు ఉన్నారు. వీటన్నిటికీ మూలం మనకి ఇంద్ర పదవి అని, దేవేంద్ర పదవి అని, ఆ రకరకాలైనటువంటి గణాలు అవన్నీ మనం చూస్తూ ఉంటాం. మన హిందూ ధర్మంలో అంతమంది దేవతలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక దేశాన్ని నడపడానికి చాలా మంది ప్రశ్నలు వేస్తుంటారు. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు మీకు అంటారు. అలాగే ఒక సమాజాన్ని బాగు చేయాలంటే ఒక ప్రధానమంత్రితోనో ఒక ముఖ్యమంత్రితోనో సరిపోదు. అంటే రకరకాల శాఖలు ఎందుకు పెట్టారు? ఆయన ఒక్కడే చేయొచ్చు కదా అంటే చెయ్యలేదు. అట్లాగే భగవంతుడు కూడా తాను ఒక్కడే ఉన్నా కూడా విశ్వమంతా తానే అని చెప్తూ ఉంటాడు. కానీ రకరకాలుగా తన రూపాన్ని విస్తరించి జనాలను కాపాడుతుంటాడు. తన భక్తులను రక్షిస్తూ ఈ సృష్టి కార్యక్రమాన్ని నడుపుతుంటాడు. ఈ 33 కోట్ల దేవతలకు ఏ ఆపద వచ్చినా కూడా మూలం తానై ఉండి తానే నడిపిస్తుంటాడు. అటువంటి సందర్భం మనం కొన్ని చూసుకుంటే, క్షీరసాగర మథనం చేసినప్పుడు కూర్మావతారమై పాల సముద్రాన్ని చిరికినప్పుడు ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద మోసాడు. తర్వాత మోహిని అవతారం అయితే అంటే అమృతం ఇప్పుడు విషం వచ్చినప్పుడు పరమశివుడు దాన్ని స్వీకరించాడు. అంటే దేవతలకంతా కూడా ఈ సృష్టికంతా కూడా హాలాహలం విషం మనకు అది ఇదైపోతున్న సందర్భంలో సృష్టి క్రమం నాశనం కాకుండా పరమేశ్వరుడు దాన్ని స్వీకరించాడు. తర్వాత అలాగే ఈ శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు? మోహిని అవతారంతో రాక్షసులకి ఇది దొరకకుండా కాపాడి దేవతలకంతా కూడా అమృతాన్ని పంచారు. అలాగే తర్వాత రామావతారంలో చూస్తే తన భక్తుల కోసం అంటే సుగ్రీవుడికి ఇచ్చిన మాట కోసం వాలిని చంపాడు. కానీ వాలికి స్వామికి ఏం విరోధం ఏం లేదు. శ్రీరాముడికి వాలికి ఏమి విరోధం లేదు. కానీ ఎందుకు అంటే అట్లు నింద మోయడానికి కూడా సిద్ధపడ్డాడు, అంటే స్నేహం కోసం. అలాగే కృష్ణావతారంలో అర్జునుడికి సారథిగా వచ్చి తను రాయబారిగా వెళ్ళి వాళ్ళందరి చేత కూడా మాటలు పడ్డాడు. కానీ అంటే ఇది దశావతారాలు ఎత్తడమే కాదు, మామూలుగా అయితే 10 కాదు 21 అవతారాలు ఉన్నాయి. కానీ ఇన్ని అవతారాలు ఎందుకు చేయాల్సి వస్తుంది? భక్త సంరక్షణ కోసం చేయాల్సి వస్తుంది స్వామి కదా. కాబట్టి అంతటి పరమాత్ముడు అయిన నీవు మమ్మల్ని కూడా కొంచెం చూసుకోవయ్యా అని ఈ ఆండాళ్ళ తల్లి గోపికలు కూడా వేడుకుంటున్నారు. అంటే నీ భక్తులం మేము, ఆమెనంటే ఏదైనా పొరపాటుగా అన్నామని నిష్ఠూర పడవాకయ్యా, అంటే నువ్వు మమ్మల్ని చూడటం లేదని చెప్పి బాధతో అంటున్నాం మేము నీకోసము. కాబట్టి నువ్వు మమ్మల్ని మేల్కొని మమ్మల్ని కరుణించవయ్యా అని ఆ పరమాత్ముడిని, ఇక అమ్మవారిని తిడితే ఈయనకేమన్నా కోపం వస్తుందేమో, అమ్మను దూషిస్తే అయ్యకు కోపం, అయ్యను దూషిస్తే అమ్మ కోపం. శక్తి శివుడు ఇద్దరు ఒకటే, పరమేశ్వరుడు ఆ ఇద్దరు రూపాలు కూడా వాళ్ళకే తేడా లేదు, వాళ్ళిద్దరూ ఒకటే. కాబట్టి ఆమెను అన్నామని నువ్వేమీ బాధపడద్దు, నువ్వు మేలుకోవయ్యా, ఇంతమంది దేవతలను కాపాడుతున్నావు, మమ్మల్ని ఒక కంట చూడవయ్యా. మేము ఈ వ్రతాన్ని నీకోసం మేము చిత్తశుద్ధితో నిర్మలమైనటువంటి మనస్సుతో మేము వచ్చాము. కాబట్టి మాకు నువ్వు నీ అనుగ్రహం ప్రసాదించు, నువ్వు నిద్ర మేలుకొని మా చేత ఈ వ్రతాన్ని చేయవయ్యా అని చెప్పి స్వామిని వేడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? ఆ స్వామి ఎంతకీ పలకట్లేదు. ఆయన ఎంతసేపు పలకపోయేసరికి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చారు. మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మా, ఆమె అందాన్ని వర్ణిస్తున్నారు. నీవు బంగారు కలశాల లాంటి వక్షస్థలం కలిగినటువంటి దానివి, దొండపండు లాంటి పెదవులు కలిగినటువంటి దానివి, ఇంకా నువ్వు అతి సన్నని నడుము కలిగినటువంటి దానివి. అంటే ఎక్కడ కూడా అమ్మవారిని చూస్తే కించుకైనా కూడా మనకు ఒక లోపం కనిపించకుండా ఉండేటటువంటి సౌందర్యం ఆమె సొత్తు, అంటే అమ్మవారు. అటువంటి దేవతా లక్షణాలు కలిగినటువంటి దానివి నువ్వు. ఆ స్వామి కొంచెం ఆమెని, ఆ జగన్నాథుడిని మాకు మేల్కొలిపి తీసుకురావమ్మా అని అమ్మవారిని కూడా మళ్ళీ ప్రార్థిస్తున్నారు. అంటే మేము ఇంతకు ముందు ఏదైనా నిన్ను కొంచెం నిష్ఠూరపోయింటే నువ్వు బాధపడద్దు, ఇదంతా కూడా దేనికోసము? మా వ్రతాన్ని నీకోసం మేము చేస్తున్నాము, స్వామి కోసం. దాన్ని నువ్వు మాకు సంరక్షించి మంచిగా మాకు ప్రసాదించమని వేడుకోవడంలో భాగమమ్మా ఇది. నువ్వేమి మమ్మల్ని
శపించొద్దనే ఉద్దేశంతో ఆ గోపికలంతా కూడా ఆండాళ్ళ తల్లితో కలిసి స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంటి మహాలక్ష్మి అంశతో ఉన్నటువంటి నువ్వు మేల్కొని ఆ స్వామిని మేల్కొనేటట్లు చేయవమ్మా. ఆయనకు వీవన విసిరి చిరు చెమట పట్టినప్పుడు స్వామికి వీవన విసురుకోవడానికి వీలుగా మాకు ఒకటి ప్రసాదించు అంటున్నారు. అంటే వీవన అంటే విసనకర్ర, ఆ విసనకర్ర నిమ్మని అడుగుతున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఆ స్వామి మణిదర్పణం ప్రసాదించు మాకు. ఆయన మేల్కొన్నప్పుడు ఆ ప్రబోధ సమయంలో మేల్కొన్నప్పుడు స్వామి చూసుకునేదానికి వీలుగా, ఆయన తిలక ధారణ చేసుకునే దానికి వీలుగా మాకు ఒక అద్దాన్ని దర్పణం అంటే అద్దాన్ని ఇవ్వమని అడుగుతున్నారు. ఇంకా వింజామర వీచేదానికి మాకు దాన్ని కూడా ఇవ్వవమ్మా ఈ వ్రతంలో భాగంగా మాకు అంటున్నారు. వింజామర అంటే అదొక రకమైనటువంటి చామరము అంటాం మనం స్వామికి చేసే షోడశోపచారాల్లో కూడా. ఇప్పుడు ఛత్రం ధారయామి, చామరం వీచయామి అంటాం. చామరం అంటే చమరీ మృగంతో చేసినటువంటి ఒక విసనకర్ర లాంటిది, దాంతో స్వామికి వీస్తారు. అట్లాగా అది కూడా మాకు ప్రసాదించవమ్మా. ఈ మార్గళి స్నానాన్ని మేము ఆచరించాము, ఆ వ్రతం మాకు పూర్తి చేయించు స్వామి చేత అని పరిపరి విధాలుగా గోపికలందరూ కూడా స్వామిని ఆండాళ్ళ తల్లితో కలిసి ఆ స్వామిని నీలాదేవిని ఇద్దరిని కూడా వేడుకుంటూ ఉన్నారు. ఈ దివ్య ప్రబంధాలు అమ్మవారు తానే ఆచరించి ఈ వ్రతాన్ని లోకానికి అంతటికి కూడా తెలియజేస్తూ ఉన్నదన్నమాట. అంటే భగవంతుడి దర్శనం కావాలి అంటే ఎంత కష్టపడాలో చూడండి, ఎంత ఓర్పు ఇందులో చూస్తున్నారంటే. కొంతసేపు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు, కొంతసేపు స్వామిని ప్రార్థిస్తున్నారు. అంటే మన చంచలమైనటువంటి మనసు ఎక్కడ స్థిరంగా ఉండట్లేదు. కాసేపు అమ్మవారి దగ్గరికి వెళ్తారు, కాసేపు స్వామి దగ్గరికి వెళ్తున్నారు, కానీ మళ్ళీ ఇద్దరిని పిలుస్తున్నారు. అంటే వాళ్ళిద్దరిలో ఇద్దరు వేరు వేరు అనే తత్వం అక్కడ కనిపిస్తున్నారు. ఇద్దరు వేరు కాదు, అమ్మ అయ్యే ఇద్దరు ఒకటే. కాబట్టి అంటే ఇక్కడ మనకు అంతర్లీనంగా కనబడేది ఏంటి అంటే స్థిరమైనటువంటి మనసు. అంటే వాళ్ళు అక్కడ పట్టుదల కూడా వదలటం లేదు. అంటే స్వామి మేల్కొనేంత వరకు ఆ సుప్రభాతం చేస్తూనే ఉన్నారు అని చెప్పి స్వామి యొక్క గుణాలను ఎప్పుడైతే మనం కూడా చూడండి, ఎంత పిలిచినా పలకుంటే మనం కాస్త పొగడంగానే ప్రసన్నం అయిపోతాం ఎదుటి వ్యక్తితో. అంటే ఏమని అక్కడ భగవంతుడు కూడా ఏంటంటే ఆయన్ని స్తుతించడం, పొగడతా. ఆ స్తుతించడంతో కూడా ఏమవుతుంది, అక్కడ స్వామి మేలుకొని మనకు మంచి చేస్తారు, మనకు ఈ వ్రతాన్ని సత్ఫలితంగా చెందిస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఆ గోపికలు ఆండాళ్ళ తల్లి కూడా స్వామిని కీర్తిస్తూ ఉన్నారు, అమ్మవారిని స్వామిని కీర్తిస్తున్నారు. చాలా చక్కగా చెప్పారండి మాధవి గారు. ఇక మరొక అధ్యాయంలో మళ్ళీ కలుద్దామండి. ఈ 20వ పాసురం అమ్మవారిని అయ్యవారిని ఆండాళ్ళ తల్లి ఎలాగా ప్రార్థిస్తోందో మనకి చక్కగా మాధవి గారు వివరించారు. ధన్యవాదాలండి మాధవి గారు. ధన్యవాదాలు.